హాయ్ హాయ్ ఎట్లున్నారు లా మస్తు మస్తులే. ఇంతకు ఈ బొచ్చ దయ్యం ఎవరు అనుకుంటున్నారా? నేనేనండి. ఈ సీజన్ లో మన పెరట్లో నుంచి మొదటి వంట వండబోతున్నాను. అది కూడా ఇట్టాంటి వంట కాదండి, పొన్నగంటాకు పప్పు. ఈ సంవత్సరం మేము పొన్నగంటాకు అసలు పెట్టనే లేదండి. పోయినసారి వేర్లు ఉండిపోయినట్టున్నాయి, అన్ని చోట్ల ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయింది. అసలు ఈ పొన్నగంటాకు ఒంటితో పాటు కంటికి కూడా చాలా మంచిదండి. దీన్ని కట్ చేసుడు కొంచెం రిస్క్ పనే అండి. ఒక్కొక్క ఆకుగా తెంపాలి, పైగా చిన్నగా ఉంటాయి కదా, ఓ పట్టాన చేతికి అంది సాగు. ఈ ఒక్కదానికి శాంతం గుండు కొట్టేస్తే మనకు ఇన్ని పొనగంటాకులు వచ్చేసాయి. పోయి పప్పు పెట్టేద్దాం పదండి. పప్పు అయితే ఎలా పెట్టానో తెలుసా? భలే పెట్టాను. పప్పును వెల్లుల్లి పసుపు నూనె వేసి విడిగా ఉడికిచ్చేసాను. ఇంకా తర్వాత పోపు దినుసులు పచ్చిమిర్చి ఎండుమిర్చి గార్లిక్ అంతా వేసేసాక పొనగంటాకు కొంచెం ఫ్రై చేసినాక ఒక టమాటా వేసి అందులోనే పప్పు వేసి కొంచెం నెయ్యి కొంచెం చింతపండు వాటర్ వేసేసా. డన్. మరే మందు మాకు లేని పప్పు తినడానికి ఎంతమంది వస్తారో కామెంట్ చేస్తే అన్ని బియ్యం పోసి ఉడికించేస్తా.